చూడడానికి చిన్న సైజ్ గులాబ్ జామ్స్ లాగా ఉన్నాయి కదా, అస్సలైతే గులాబ్ జాములు కాదండి. మరి ఇవి చేయటానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు కూడా. ఇలా ఆయిల్లో వేయంగానే అలా పేలతాయి అని కొంచెం భయపడుతూ ఉంటారు. నాకు పేలలేదు, కానీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వలన అవి బ్రేక్ అయినాయండి. అవి కూడా అన్నీ కాదులేండి, ఒక 10-15 బాల్స్ వరకు బ్రేక్ అయినాయి. ఇంతకీ ఈ రెసిపీ ఏంటి అంటే చూసేయండి. మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి వెన్నుండలండి. ఈజీగా పేలకుండా చేసుకుందాం. దీనికోసం నేను 2 కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాక 3 స్పూన్లు పెద్ద స్పూన్లేనండి 3 స్పూన్ల వరకు వెన్నను తీసుకుని బాగా ఈ బియ్య పిండికి అయితే పట్టించేస్తున్నాను. బియ్య పిండి చూస్తున్నారు కదా, ఇందాక పొడి పొడిలాడేది ఇప్పుడు కొంచెం చెమ్మగా తయారైంది కదా. దీనిని మనం కొద్దిగా పాలు పోసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూరీ పిండిలాగా బాగా మెతుపుతూ మనం వేళ్లతోనూ చేతితో బాగా మెతిపితీ చేస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకున్నాక చిన్న ముద్దల్లాగా మనం గులాబ్ జామ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా కాకుండా సేమ్ అలా బాల్స్ని అయితే తీసుకుని గులాబ్ జామ్కి అయితే సాఫ్ట్గా మనం ప్రెస్ చేస్తాం కదా, దీనికైతే కొంచెం గట్టిగానే ప్రెజర్ అనేది పెట్టాలండి. ఇలా పెట్టినందువలన ఆ బాల్స్ లోపల ఎయిర్ ఫామ్ అవ్వకోకుండా ఉంటుంది. ఎయిర్ ఫామ్ అవ్వలేదనుకోండి, మన నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది. ఒక చిన్న టిప్ ఇది. 2 చేతుల మధ్యలో పెట్టుకుని చక్కగా ప్రెస్ చేస్తూ ఇలా క్రాక్ అనేది లేకోకుండా బాల్స్ని చిన్న సైజులో చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను ఆల్రెడీ పెట్టేసేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం కలియపెడుతూ ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి. హైలో పెట్టేసుకుని కానీ లోలో పెట్టుకుని కానీ చేయొద్దు. అలా చేస్తే నేను చెప్పాను కదా ఒక చిన్న మిస్టేక్ అని, నేను హైలో పెట్టేశానండి. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా ఎందుకులే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అంత ఓపిక లేక నేను హైలో పెట్టేసుకోగానే అవి క్రాక్ వచ్చేసినాయి. పేలలేదు కానీ క్రాక్ అయితే వచ్చినాయండి. అలా వేయించుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బియ్యం పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ బెల్లాన్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని బెల్లాన్ని కరగబెట్టుకుని వడగట్టుకుని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ పాకం వచ్చేసరికి ముద్ద పాకం అనేది రావాలి. ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే పోసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ పాకంలో మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవి 2 ఏమీ వేయలేదు. ఈ విధంగా పాకాన్ని కొద్దిగా వాటర్లోకి అయితే వేసుకుంటే పాకం ముద్ద అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ముద్దగా రావాలి. అంటే మనం బెల్లం గవ్వలు చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే పాకం అన్నమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత వేయించుకున్న ఈ వెన్న ఉండల్ని చక్కగా పాకంలోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జ్యూసీగా ఉన్నదంతా కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనం గరిటతో కలిపెడుతూ ఉన్నట్లయితే ఈ విధంగా కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల పాటు చక్కగా కలిపెడుతూ ఉంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. దీనిలోకి నేను 1 స్పూన్నర వరకు నేను వేయించుకున్న నువ్వుల్ని కూడా వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేసేయండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చని నాకు తెలియలేదండి. నేను చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పేలతాయేమో అని వెనకాడాను, కానీ పేలటం అయితే లేదు. కానీ చెప్పాను కదండి, హైలో పెట్టేసేసుకుని నేను వేయించుదామని చూసేసరికి వెంటనే అవి క్రాక్ రావటం చూసి అప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకున్నానండి. అందువల్ల ఒక 10-15 బాల్స్ అయితే క్రాక్ వచ్చినాయి, కానీ పేలలేదండి. కాసేపటికి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత పొడి పొడిలాడుతూ టేస్టీగా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. మరి మీరు కూడా ఈ వెన్నుండల్ని ఇలా ఎప్పుడైనా చేసినప్పుడు పేలితే కనుక కామెంట్ చేయండి. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరి ఈ ఛానల్లో ఇలాంటి మంచి రెసిపీస్ మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్ది. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజుకి ఇది వీడియో, రేపు మరో చక్కటి వీడియోని మీ దాకా తీసుకొస్తాను. అందాక సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.